నమ్మితే చాలు నీవు పొందుకుంటే యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు దర్శించునగా యేసయ్య నామములో శక్తి ఉన్నది కనుక శక్తి పొందుకోవడానికి అందరూ కలిసి కనుక సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన తండ్రి, నీ పాదములకు స్తుతులు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన ఆదివారపు దినము మొదలుకొని ఈ ఆదివారపు దినము వరకు మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి కృప చూపి బతికించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నీ పాటల ద్వారా నిన్ను స్తుతించి ఆరాధించుటకు నీవు ఇచ్చినటువంటి స్వరములను బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును ప్రభువా, ఈ సంఘము నానాటికి అభివృద్ధి చెందులాగా నీ కృపను అనుగ్రహించండి. పాడిన ప్రతి బిడ్డ స్వరాన్ని మీరు దీవించి ఆశీర్వదించమనైనా నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ప్రాముఖ్యమైన భాగంలోకి తండ్రి వెలుచు ఉంటుండగా నీ దాసుడు నిలవబడి మాట్లాడుచూ ఉంటుండగా అయా ప్రభుత్వంలో వందనాలు. అది రీతిగా సంఘ కాపురేటువంటి రెవరెండ్ ప్రభుదాసయ్య గారు కూడా ప్రభునామములో వందనాలు. ఈ వాక్యం ఇచ్చినటువంటి దైవజనులు కూడా ప్రభు సన్నిధిలో మాట్లాడిపించిన చారు దేనికి స్తోత్రాలు. అది రీతిగా సంఘము సంఘ పెద్దలు వారికి కూడా వందనాలు తెలుపుకుంటున్నాం. మాతో పాటు వచ్చినటువంటి దినకర్ గారు కూడా వేదిక మీద ఉన్నారు, వారికి వందనాలు. మా పెద్దలైనటువంటి మరి సంఘ పెద్దలైనటువంటి ఇమ్మానేల్ గారు, వారికి కూడా వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఒకసారి మీ చేయలెత్తితే మిమ్మల్ని నేను చూసి ఆనందిస్తాను. నేను ఆనందించేది కాదు కానీ ఆకాశంలో దేవుడు నేను చూసి ఆనందిస్తాడు. దేవుడు నేను చూసి ఆనందించేవాడు. మనుషులు చూసి ఆనందించబడలేవు, కానీ దేవుడు పరలోకము నుండి ఆయన నరులను చూస్తూ, ఆయన పరిశీలిస్తూ, పరీక్షిస్తూ, శోధిస్తూ ఉండే దేవుడు. హల్లెలూయా. ఏమి చేయాలని ఆశ కలిగాను. మీరందరూ ఒక్కరి మెచ్చి ఒకరు పాట పాడుతుంటే నేను కూడా ఆనందించాను. చాలా గలమెచ్చి స్వరమెచ్చి ప్రభు సన్నిధిలో స్థుతిస్తున్నప్పుడు దేవా, ఇంత చక్కనటువంటి స్వరాలు నీ పిల్లలకు అనుగ్రహించు, ఎంత గొప్ప దేవుడు అని నేను ఆలోచించాను. కానీ నేను వచ్చిన పని ఏమిటో కొన్ని నిమిషాలు అని అర్థం ఏంటంటే ఒక 2 సెకండ్లు నేను పంచుకుంటున్నాను. ఆస్పరి మండలంలో కట్టబడిన మందిరాన్ని ఆగస్టు మాసంలో 19-20 తారీఖు డెడికేషన్. మీరు కులుమల్లు ప్రాంతం ప్రజలందరూ అని అర్థం ఏంటంటే సంఘస్థులందరూ ఆ ప్రాంతాన్ని గల్లిబిల్లి చేయాలి. అంటే గల్లిబిల్లి అంటే కొట్లాడకూడదు, కానీ ప్రభుని ఆరాధించాలి. హల్లెలూయా. ప్రభుని స్తుతించాలి. ఆ ప్రజల మధ్యలో దేవుని వాక్యాన్ని, ఆ ప్రాంత ప్రజల మధ్యలో దేవుని వాక్యాన్ని విని దేవుడు ఇంత సర్వశక్తి గల దేవుడని ఆ ప్రజల్లో దేవుని యొక్క మహిమ రావాలి. కనుక ఆ ప్రాంతం అనేది భయంకరమైనటువంటి స్థితిగలతో ఉండేది. అది విగ్రహారాధన. దేవి స్తోత్రములు, హల్లెలూయా. అది దేవుడు అంటే భయం లేదు. దేవుని వాక్యం అంటే వాళ్ళకి ఇష్టం లేదు. యేసయ్యే మాకు దూరం ఉండాలి అంటారు. అంతే. మేము ఏదైతే కల్పించుకున్నామో, ఏదైతే మేము తయారు చేసుకుంటున్నామో అది మాకే ఆనందము. కనుక
ఆ ప్రాంతాల ప్రజలు దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠింపబట్టుకు మీరందరూ సహకార సహనీధులు చేయవలనని మీ కష్టంలో నుండి ఆ ప్రాంతంలో జరుగుతున్న ప్రతిష్ఠ విషయంలో కష్టార్జితాన్ని ఆర్థికమైన సమస్యలు బలహీనంగా ఉంటాయి. సంఘంలో విశ్వాసులు వారి హస్తాల ద్వారా గొప్పిలు విప్పి ప్రభువును స్వీకరిస్తే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎంతమంది సహకరిస్తాం? అయ్యా మీరు చేయించున్న పని, మీరే చెప్పాలి, మీరు చేయించున్న పని చాలా మంచిది. హల్లెలూయా. కనుక వాక్యములోనికి వెళ్ళక మునుపు ఒక పల్లవి, ఒక చరణాన్ని పాడాలని ఆశ కలుగుతున్నాను. మీరందరూ కలిసి నిశ్శబ్దంగా ఉండి ఆలకించాలా, గలమెచ్చి పాడాలా, లేక కరములుండి చప్పట్లు కట్టాలి? మీరు ఆలోచన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు ప్రభు సన్నిధిలో ఆనందము కోరడమే మీ హృదయాలకి సంతోషం. చదువుబడిన వాక్యంలోని కొంత భాగాన్ని మనం చదువుకుందాం. అది సొమ్మసిల్లు వారికి ఎవరండి? సొమ్మసిల్లిపోతున్న సర్వజమా, సొమ్మసిల్లిపోతున్న ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని వాక్యాన్ని వినుచున్న నీవు, దేవుని సన్నిధిలో నిలిచున్న నీవు, దేవుని వాక్యాన్ని ఎరుగుచున్న నీవు, నీవు దేవుని సన్నిధికి రాలేక
ఎందుకు సొమ్మసిల్లిపోతున్నావు? నీ జీవితం ఏమిటి? నీ పరిస్థితి ఏమిటి? నీ దేవుని సన్నిధికి రాలేనక కారణం ఏమిటి అని యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు, చాలా మంచి ప్రవక్త. మొదటిగా ప్రవక్త ఎవరు అని అడిగితే యెషయా ప్రవక్తే. హల్లెలూయా. యేసు క్రీస్తుని గురించి సుచరిత్ర చెప్పేవాడు యెషయా ప్రవక్త. ఆయన రాబోయే గురించి చెప్పేవాడు, జరుగుతున్న వాటిని చెప్పేవాడు, జరిగే వాటిని చెప్పేవాడు. ఈ రోజు ఏమి జరుగుతుందో ఇశ్రాయేలు ప్రజలారా మీరు జాగ్రత్త అని చెప్పేవాడు యెషయా ప్రవక్త. హల్లెలూయా. అందుకని మీరు సొమ్మసిల్లిపోకుండా మీ జీవితాలని సరిదిద్దుకోండి. మీ జీవితాలకి అనారోగ్య సంకల్పములు ఉన్నట్లయితే, మీ కుటుంబంలో ఆర్థికమైన సమస్యల ద్వారా, మీ కుటుంబంలో బలహీనత ద్వారా, మీ కుటుంబంలో అనారోగ్య సంకల్పంలో ఒకవేళ ఉన్నట్లయితే, నీవు లేవలేని స్థితిలో మంచంలో పడిపోయి నన్ను ఎవరు లేపుతారు అనే విషయాన్ని, ఒకవేళ నీవు లేకలేని స్థితిలో ఉంటే, నీవు సొమ్మసిల్లిపోతే దేవుడు బలమిచ్చువాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనుషుడు ఈ రోజుల్లో నడుస్తూ నడుస్తూ అనగా అర్థం ఏమిటంటే, ఒక ప్రయాణము చేస్తున్న మనుష్యుడికి జీవితం ఎలా ఉంటుందంటే, కాళ్ళు లేని స్థితిలో ఉంటాడు, దాహము లేని స్థితిలో ఉంటాడు, ఆహారం లేని స్థితిలో ఉంటాడు. కానీ నీ జీవితంలో దేవుని వాక్యము నీలో ఉంటే దేవుడు నిన్ను సొమ్మసిల్లివాడు కానీ కాదు. హల్లెలూయా. ఆ మాట చక్కగా ఉంటుంది. ఆ మాట చదవండి. సొమ్మసిల్లు వారిని ఏం చేస్తాడండి? బలమిచ్చువాడు. ఏం బలమిస్తాడు? ఏం బలమిస్తాడు మీరు చెప్పాలి. దైవజనులు ప్రభుదాసయ్య గారు చాలా సత్యమైన మాటలు బోధిస్తారు మీకు. నేను రోజు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, అవునా కదా? కానీ దేవుని వాక్యం అంటది, దేవుని వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. దేవుని వాక్యము నిన్ను లేవనెత్తుతుంది. దేవుని వాక్యము నిన్ను ప్రేమిస్తుంది. దేవుని వాక్యము నీ కుటుంబాన్ని ఆదరిస్తుంది. దేవుని వాక్యము నీ జీవితానికి వెలుగై ఉంటుంది. దేవుని వాక్యము నీ కుటుంబానికి ఆశీర్వదకరంగా ఉంటుంది. అందుకే నువ్వు సొమ్మసిల్లిపోయావా? ఒక్కసారి నువ్వు ఆలోచించి, ఏమిట్లో సొమ్మసిల్లిపోయావు? అనారోగ్యంలో సొమ్మసిల్లిపోయావా? ఆర్థికమైన సమస్యల్లో సొమ్మసిల్లిపోతున్నావా? లేక హాస్పిటల్లో పుట్టుబిట్టాడచ్చు, నన్ను ఎవరైనా ఆదరించేవారు లేరనే విషయాన్ని ఒకవేళ నువ్వు సొమ్మసిల్లిపోతావా? దేవుడు నిన్ను సొమ్మసిల్లు చేయలేడు. హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. సంఖ్యాకాండంలో 21వ అధ్యాయాన్ని 4వ వచనాన్ని మనం చదువుకుందాం. వీళ్ళు ఎలాగ సొమ్మసిల్లిపోయారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వీళ్ళ జీవితం ఏమిటో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. చెప్పమ్మా. వీళ్ళెవరు? వీళ్ళు ఎవరు? ఎక్కడున్నారు? ఏ స్థలంలో ఉంటారు? ఏ ప్రాంతంలో ఉంటారు? ఎవరితో ఉంటారు? ఎవరితో సమాసం చేస్తారు? ఎవరి మాటలు వింటారు? ఎవరిని బట్టి వీళ్ళు నడుస్తారు అని ఆలోచన చేస్తే, దేవుడైన యెహోవా ఏర్పరచుకున్నటువంటి మోసే మాటని విని వీళ్ళు నడిచేవారు. అక్కడ ఆలోచన చేస్తే యోధోములు నాకు అర్థం ఏమిటంటే, ఎర్ర సముద్రము నుండి అలాగే వెళ్ళిపోతున్నప్పుడు అలసిపోయి ప్రజలు ఎగలేండి అలసిపోయారు. అలసిపోవడం అంటే అర్థమేమి? లేవలేని స్థితి అని అర్థం, నడవలేని స్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ప్రభువుని ఏం చేశారు మీరు చెప్పాలి. నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే తెలుసండి,
మీరు చెప్తే మీరు వింటారు. చదవండి అక్కడ ఒక మాట చదువు. 4వ అధ్యాయంలో ఏదోము దేశమును చుట్టి పోవలనని, ఓరేపు కాదు అక్కడ, ఓరు కొండ నుండి తిరిగి రివర్స్ వచ్చారు. అక్కడ ఎర్ర సముద్రం దగ్గరికి వెలుచు వీటి వెళితే వీళ్ళు పోనివ్వరు, వీటి వెళితే వాళ్ళు ప్రజలందరికీ ఇబ్బంది పెడతారని చెప్పి తిరిగి వాళ్ళు ఎక్కడికి తెలుసా, సముద్రం దగ్గర నుండి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు కాగా చదండి కాగా మాట్లాడి ఈ అరణ్యములో సచ్చుట ఐగుప్తు నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించి తిరిగి, ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సంసారం లేదు, ఈ అన్నము మాకు అసహ్యములాయను. అందుకు యెహోవా ప్రజలలోనికి చాపకరమైన సర్పములను పంపించెను. అక్కడంతా చదివితే బాగా కనపడుతుంది. అక్కడ గుడిగితే ఏమొస్తుంది మీరు చెప్పాలి. ఇప్పుడు గుడిగితే ఏమొస్తుంది, సరిగితే ఏమొస్తుంది, కోప్పడితే ఏమొస్తుంది, వ్యభిచారం చేస్తే ఏమొస్తుంది, అక్రమం చేస్తే ఏమొస్తుంది. వీళ్ళు అక్కడ ఆ మాట చెప్తున్న మాట అసలు చేస్తే, మోషే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆహారాన్ని విడిచి ఈ అరణ్య ప్రజల మధ్యలో ఎక్కడ చెట్టు చేమలేని స్థలాల్లో, నీళ్లు లేవు, ప్రజల్లో ఏమి ఆహారం లేదు. ఇక్కడ అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో మాకు తెలియదు, కానీ నీవు పిలిస్తే వస్తుంది. అది మేము తినే ఆహారాన్ని తృప్తి పొందగలం. కానీ ఇది చెవి లేని ఆహారాన్ని మనం తినడము అది మాకు ఇష్టము లేదు అని ఎవరి మీద సడిగారు? అప్పుడు మీరు వచ్చి ఎవరి మీద సడుగుతారు? మీరు వచ్చి ఎవరి మీద సడుగుతారు? మీరు చెప్పాలి. ఇప్పుడు ఎవరు చెప్పారు? ఒక ఇద్దరు లేచింది. ఇప్పుడు మీకు ఆపదలు వచ్చావు అనుకోండి, ఆపదలు వచ్చిన వాళ్ళ దగ్గర డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారమ్మా? మన పైన కూస్తున్న వాళ్ళ దైవజనుల దగ్గరికి వెళ్ళి, అయ్యా పాస్టర్ గారు మా శ్రమలంటూ ఇంతంత కదండి, బహు కష్టముగా ఉన్నాయి, కొంచెం గట్టి ప్రార్థన చేయండి అంటారు. అవునా కదా? గట్టి ప్రార్థన చేసిన వెంటనే పోతుందా? పోతుందండి. నీవు చెప్పుచున్న మాట దైవజనులు విని ఆ ప్రార్థన ఆయన చేస్తే, నీవు పశ్చాత్తపడుచున్న పాపము నిమిత్తమై దేవుడు ఆయన ప్రార్థన విని ఏం చేస్తాడంటే స్వస్థత ఆయన ద్వారా కలుగుతుంది. హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియమైన వాళ్ళరా, ఎందుకు దేవుడైన యెహోవా ప్రవక్తలు ఎన్నుకున్నారంటే డైరెక్ట్ ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, దైవజనులు ఏర్పరచుకుంటారు. అందుకని సంఘానికి సంఘ కాపరి ఉండాలి. కాపరికి గొర్రెలకి గొర్రెలకి ఎందుకు అవసరమో, పశువులకి కాపరులు ఎంత అవసరమో, ప్రజలకి దేవుని వాక్యము బోధించుటకు దైవజనులు అంత అవసరం. హల్లెలూయా. ఎందుకు? మీ సమస్యలన్నీ ప్రభుతోనే చెప్పేది కాక దైవజనుల దగ్గరికి వచ్చి, అయ్యా మా పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది, కాబట్టి మా గురించి, మా కుటుంబం గురించి, మా భర్త గురించి, మా భర్త విధీనంగా మారిపోతున్నాడు, ఆయనకి నేను చెప్పినా మారుడు, అన్నదమ్ములు చెప్పినా మారు, నీవైనా మీరు చెప్పాలి. మీరైనా ఏం చెప్పాలంటే బుద్ధి చెప్పండి అయ్యా. ఒకవేళ నీ మాట విని మారు మనసు వస్తే మంచిది, నా కుటుంబం ఆశ్రయించబడుతుంది. హల్లెలూయా. అలాగా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? మోషే మీదను అహరోను మీదను సనిగిన వెంటనే ఎవరు విన్నారు? సనిగిన వెంటనే ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. నీవు అనుకునొచ్చు, నేను చేసిన పాపం ఎవరు చూడరు, నేను మాట్లాడే మాట ఎవరు వినరు, నేను ఎక్కడ కూర్చున్నా నాకు అసలు భయం లేదు, నేను ఎక్కడ నడిచినా నాకు అసలు భయం లేదు అని నీవు అనుకుంటున్నావు నీ హృదయంలో. కానీ దేవుడు సమస్తాన్ని ఆకాశమందు నిన్ను పరీక్షించువాడు అంటున్నాడు. హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రేమైన వాళ్ళరా, నీవెవరి మీద గుడుగుతావో, ఎవరి మీద సడుగుతావో దేవుడు ఆకాశమందు వింటూనే ఉంటాడు. మన ప్రార్థన దేవుడు వింటాడా వినడా? మీరు చెప్పాలి. ఇప్పుడు
ఇశ్రాయేలు ప్రజలు సడుగుతున్న సడుగును దేవుడు విన్నాడా లేదా? ఒకవేళ మోసే వినకపోవచ్చు, అహరోను వినకపోవచ్చు, కానీ దేవుడైతే తప్పక వింటాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడైన యెహోవా వాళ్ళు సడిగిన సడుగును మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు విన్నాడో ఏం చేశాడు తెలుసండి? వెంటనే అవి ఎక్కడి వచ్చో మనకు తెలియదు, కానీ ఉన్న దగ్గరే ఎక్కడ తెలుసండి? వారు వేయించున్న గుడారులలో నుండి లేస్తున్నాయి. ఏమిటివి? పాపానికి పాపమే లేస్తుంది, కానీ నీతి వస్తుందండి. దేనికి స్తోత్రం కలిగిన కాక. నీవేదైతే సదుగుతావో నీ ఇంటిలోనే ఉంటుంది, నీవేదైతే గుడుగుతావో నీ పచ్చుగా ఉంటుంది, నీవేదైతే మాట్లాడతావో అవి మాట ప్రజలందరికీ వింటారు. దేవుడు వినడా? ఎప్పుడైతే సరిగారో వెంటనే ఎక్కడి వచ్చావు, కానీ ఆ గుడారులన్నీ ప్రవేశించాయి. ఎప్పుడైతే గుడారులన్నీ ప్రవేశించాయో ఎవడైతే సడిగాడో ఎవడైతే గుడిగాడో వాళ్ళందరూ ఏం చేస్తాయండి? కరుసేకి మొదలు పెట్టాయి. హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ దేవుని మీద సలుగుతావా, దేవుని మీద సలిగితే నీకు వచ్చే ఆస్తుల్ని పోగొట్టుకుంటావు. వాళ్ళు కొరికిన వెంటనే ఏం చేస్తారు తెలుసండి? నురుక్కకి కొంతమంది చనిపోయారు, నురుక్కకి కొంతమంది బాధపడ్డారు, నురుక్కకి కొంతమంది కళ్ళు తెరుస్తూ ఆకాశం ముందు చూశారు, నురుకక్కుతూ సమస్యలిపోయారు. అంటే అర్థం ఏంటంటే ప్రాణం పోయేటప్పుడు కూడా దాహాన్ని పోర్చేవాడు ఎవడను లేకపోయాడు. కానీ స్థితి మారిపోయింది. ఇశ్రాయేలు ప్రజల్లో స్థితి ఏమైంది? మారిపోయింది. మారిన వెంటనే వాళ్ళే పశ్చాత్తపడి, మోసే నీ దృష్టికి మేము పాపము చేశాము, మమ్మల్ని క్షమించి దేవుడిని యెహోవాకు నీవు మొరపెట్టి ఇక్కడున్నటువంటి సర్పములను దీన్ని తొలగించినట్లుగా ప్రార్థన చేయమన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రేమైన వాళ్ళరా, ఆ వాళ్ళ మాటని మోసే విని వెంటనే అది చేయలేదు. కానీ మోసే వాళ్ళు చెప్పినంత మాత్రం నేను వాటిని పోనివ్వను. హల్లెలూయా. నేను చెప్పినంత మాత్రాన వాళ్ళు నీతో మొరపెట్టినంత మాత్రాన వారు పశ్చాత్తపడి ప్రార్థన చేసి నీకు మొరపెట్టి మాత్రాన నేను వారి ప్రార్థన వినను. నేను చెప్పిన పని నువ్వు చేయి. హల్లెలూయా. చిత్తం ప్రభువా, ఏం చేయాలి? ఇదిగో ఒక పెద్ద కర్ర తీసుకో. ఏం తీసుకోవాలండి? పెద్ద కర్ర తీసుకొని దాన్ని నిలబెట్టి తర్వాత ఇత్తడి సర్పాన్ని చేయి. ఇత్తడి సర్పాన్ని చేసి దానికి మేకులు కొట్టి నిలబెట్టు. హల్లెలూయా. దానికి మేకులు కొట్టి నిలబెట్టి ఇదిగో ఎవరైతే పాపము చేత మాట్లాడుతున్న ప్రతి మాట, సర్పముల చేత కాటుపడిన ప్రతి మనుష్యుడు నేను నిలబెట్టిన ఆ సర్పాన్ని వైపు చూస్తే, నేను నిలబెట్టిన ఇత్తడి సర్పం వైపు చూస్తే, నువ్వు తగ్గుతున్న ప్రతి మనిషి, సొమ్మసిల్లిపోతున్న ప్రతి మనిషి, దాహముతో ప్రాణాన్ని పోగొట్టుకున్న ప్రతి మనిషి, నిట్టూర్పుతో విడిసిన ప్రతి మనిషిని నేను నిలబెట్టిన సర్పాన్ని చూడు. ఒకవేళ ఆ సర్పాన్ని వైపు చూస్తే దేవుడు నిన్ను కనికరిస్తాడేమో, దేవుడు ఒకవేళ నిన్ను ప్రేమిస్తాడేమో, ఒకవేళ దేవుడు నీ నోటి మాటని తీసివేస్తాడేమో. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, నేను నిలబెట్టినాక ఇత్తడి సర్పం వైపు చూడండి. హల్లెలూయా. నీ జీవితంలో ఎవరి వైపు చూస్తావు? ఎవరి వైపు చూసి నీవు ఆనందిస్తున్నావు? ఎవరు చూసి నీ హృదయం సంతోషపడుతుంది? ఎవరు చూసి నీవు సంతృప్తి పడతావు? నీ జీవితంలో దేవుని సన్నిధిలో నీ పరిస్థితి ఎవరికి చెప్పినా నీ కష్టాన్ని తీర్చలేరు. నీ రోగాన్ని ఒకవేళ నీ భార్యకి చెప్పినా నీకొచ్చిన రోగం నాకేం సంబంధం అనొచ్చు. ఎవరి భారము వారే
మోసుకోవాలి. ఎవరు రోగము వాళ్ళది మోసుకోవాలి. హల్లెలూయా. నేను ఫిబ్రవరి మాసంలో 21వ తారీఖు నేను చర్చి కట్టేటప్పుడు కిందకి పడిపోయాను 5 అడుగుల మీద నుండి. కానీ ఆ వెన్నుపూస కొంచెం అట్లా క్రాక్ అయిపోయింది. ముగిస్తాను ఇక కొంచెం క్రాక్ అలాగైనప్పుడు డాక్టర్లు అన్నారు దీన్ని ఆపరేషన్ చేయాలి అన్నారు. దేవా, ఈ పరిస్థితి ఇటు వరకు తీసుకొచ్చావా? మందిరం అలాగే నిలబడింది. నీకు అసాధ్యమైంది ఏమీ లేదు కదా. ఇరుక్కొట్టువాడు నీవే, బాగు చేయవాడు నీవే, లేవనెచ్చువాడు నీవే అని కట్టుచున్న మందిరం వైపు కన్నులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ఎముకని నిలిపించాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దినకర్ గారు పడి నడుపుతున్నప్పుడు అంటే కొంచెం స్లో చేసుకోండి అన్నాడు. హల్లెలూయా. ఎవరి బాధ మీరే చెప్పాలి. ఎవరి బాధ వాళ్ళది. ఇప్పుడు నిలబడి కూడా నాకు శక్తి చాలదు, అయినా దేవుని వాక్యము నన్ను నిలబెడుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో ఎవరు చూసి ఆనందిస్తున్నావు? నీ జీవితంలో కన్నీళ్ళతో పొర్లి సమాధానం స్థితిలో ఉన్నావా? ఎవరు వైపు చూసే అవసరం లేదు. దేవుని వైపు చూద్దాం. దేవుడు ఆకాశం వద్ద ఉండటమ్మా. నీ పరిస్థితి ఏమిటో ఒకసారి దేవుని దగ్గరికి రా. ప్రభు నేను 2 సార్లు ప్రార్థన చేసిన నా ప్రార్థన ఆలకించువా అని నేను అనుకోవచ్చు. కానీ దేవుడు తప్పకని ప్రార్థన వింటాడు. నా ప్రార్థన విన దేవుడు నీ ప్రార్థన వినడా? నన్ను పడిపోయిన మనిషి లేవనెత్తిన దేవుడు నేను లేవనెత్తడా? లేవనెత్తుడికి ఆయన శక్తివంతుడు. హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రేమైన వల్ల ముగిస్తనిగా సమయము ఆసన్నమైనది. క్రీస్తునందు నా ప్రేమైన వల్ల నీవు ఎవరి వైపు చూసి నీవు ఆనందిస్తున్నావు? లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని చూసి ఆనందించడం కంటే నీ జీవితంలో నీ పరిస్థితిని ప్రభు సన్నిధిలో చూసి ఆనందిస్తే బలహీనమైన నిన్ను సొమ్మసిల్లిపోతున్న నీ జీవితానికి ఆయన లేవనెచ్చువాడు ఆయనే. ఆయన అలసిపోయే దేవుడు కాదు. నీవు అలసిపోవచ్చు, నీవు పడిపోవచ్చు, కృంగిపోవచ్చు, నశించిపోవచ్చు, కానీ ఆయన అలసిపోయే దేవుడు కానీ కాదు. ఆయన నిన్ను లేవనెచ్చువాడు. హల్లెలూయా. మనం ఎవరి వైపు చూడాలి ఇప్పుడు? మోసే నిలబెట్టిన ఇత్తడి సర్పం వైపు మనం చూడాలి. హల్లెలూయా. యోహాను సువార్త ఆఖరి మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూసి 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను ఎక్కువ రెఫరెన్స్లు చెప్పను. చెప్పండి. అరణ్యంలో మోసే సర్పమును ఎలాగ ఎత్తునో అలాగే విశ్వసించి ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడి బైబుల్ని న్యూస్ పేపర్ చదవకూడదు. బైబుల్ని ఎట్లా చదవాలంటే శరీర సంబంధమైన ఆలోచన ద్వారా చదవకూడదు. శరీరాన్ని చంపాలి, మనోవ్యాత్సల్ని చంపాలి, కామ క్రోధ మద మత్సరాన్ని చంపాలి. నీ జీవితంలో జయించున్న పాప విషయాన్ని శరీరం ద్వారా చంపితే ఆత్మని ఫలించి శరీరకిల్ని చంపేసి దేవుని వాక్యానికి నేను సరిదిద్దుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దానిని అనుసరించినట్టు చదువుకోవాలి. అది తెలుగే, అది పెద్ద తమిళ్ కాదు, అది మలయాళం కాదు, అది ఇంగ్లీష్ కూడా కాదు. మనకు రాని భాషలు అంటూ ఏమీ లేదు. అవునా కదా? తెలుగు భాష మాతృభాష, మాట్లాడే ప్రతి భాష దేశ భాషలందు అంటాం కానీ దాని సభ్యులు దేశ భాషలందు తెలుగు భాష లెస్స. అయినా అర్థం ఏంటంటే రుచికరమైనటువంటి భాష. ఈ రుచికరమైన భాష ఎందుకు ఈ మాట నన్నయ్య అన్నాడంటే ఇది రాగములతో కూడినటువంటి భాష. హల్లెలూయా. అందుకని
ఈ భాషల్లో అన్ని భాషల కంటే తెలుగు భాష లెస్స అన్నాడు. అందుకని దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువునైనా మాటని అరణ్యంలో మోసే సర్పమును ఒకరు చదవండి. పందానికి ముగ్గురే పెట్టింది, అందరూ పరిగెత్తి గెలిచేవాడు ఒకడే. హల్లెలూయా. చదవండి మాటని. పందెంలో 10 మంది నిలబెట్టచ్చు. ఎంతమంది గెలుస్తారండి? ఒక్కడికే బహుమానం వస్తుంది, ముగ్గురు బహుమానం వస్తుంది. ఎంతమంది పరిగెత్తినా ఒక్కడికే బహుమానం. మనమందరూ ప్రభు సన్నిధికి వచ్చినా ఇందులో 100 మందికి దేవుని వాక్యము స్వస్థత ఒకరు కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు వారిని స్వస్థపరిచేయాలో దేవుడు. నశించిపోతున్నామా? కృంగిపోతున్నామా? దేవుని నమ్ముకున్నానని లోకానికి తెలిసింది కానీ నీ విశ్వాసం లేదు. దేవుని నమ్ముకున్నానని నీవు దేవుని సన్నిధికి వస్తున్నావు కానీ విశ్వాసము నీలో దృఢమైనటువంటి నమ్మకం లేదు. హల్లెలూయా. నమ్మకం అలాగే అర్థం ఏంటంటే మరణం వరకు. అప్పుడప్పుడు భక్తులు ఉంటారు కొంతమంది. అప్పుడప్పుడంటే చెప్పాలి ఇప్పుడు. అప్పుడప్పుడంటే ఎప్పుడు వస్తారమ్మా? ఆదివారం కాదు, పండగ రోజున పాస్టర్ గారు డొమ్ము కొడితే నేనే వాడాల పాట. పండగ రోజున పాస్టర్ గారు డొమ్ము కొడితే, ఆదివారము రోజున అయ్యా గారు గంట కొడితే, బ్రతకురారంలో నిత్యముగా బ్రతకురారంలో. సుంకమ్మ సూరమ్మ సువతమ్మ జాతమ్మ పండగ రోజు వస్తారే నిత్యముగా. ఎలా వస్తారు? సుంకమ్మ సూరమ్మ సువతమ్మ జాతమ్మ పండగ రోజు వస్తారు నిత్యముగా కొట్టకంటూ వస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు మహారాజుకే. ఇప్పుడు కొన్ని దయ్యాలు పోయారు ఇందులో. హల్లెలూయా. మంచి దేవునికి స్తోత్రం కలుగును. చదువునైనా మాటని. అరణ్యములో అరణ్యములో మోసే సర్పమును ఎలాగ సర్పమును ఎలాగే ఎత్తునో అలాగే అలాగే విశ్వాసించుచున్న నీవు నశింపక నశించద్దు. విశ్వాసించున్నావు కానీ నశించిపోతున్నావు. విశ్వాసించున్నావు కానీ నమ్మకం లేకపోతున్నావు. విశ్వాసించున్నావు కానీ ఆదివారం రాలేకపోతున్నావు. విశ్వాసించున్నావు కానీ కానుకించి పంపిస్తున్నావు. విశ్వాసించున్నావు కానీ దశభాగం ఇస్తున్నావు కానీ నమ్మకము ఉంచడం లేదు. అనగా అర్థం ఏమిటంటే నేను జీవితంలో ఉన్న ప్రభువు నన్ను ఆశీర్వదిస్తాడని. నశించిపోవద్దు. దేవుడు నిన్ను నశించడానికి లోకానికి ఆయన రాలేదు. నశించు దానిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నశించడం ఆయనకి ఇష్టం లేదు. తొట్టిల్లుట ఆయనకి ఇష్టం లేదు. కృంగిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఒకవేళ నువ్వు కృంగిపోయావా ఆయన లేవనెచ్చువాడై ఉన్నాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు నా ప్రేమను వర్ణన. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మధ్యనటువంటి రెవరెండ్ ప్రభుదాసయ్య గారికి ప్రభునాలు వందనాలు తెలుపుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీకందరికీ ప్రభునాలు వందనాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని విన్న వాక్య ప్రకారంగా జీవించే మహాకృప మాకు ప్రసాదించమని సదా ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి, నీక ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును నాయన, గడిచిన దినమంతా ఈ కాసు కాపాడి నీక సజీవ సంఖ్యలో నిలిపిన తండ్రి, నీక వర్తమానములు నా ప్రభా మాకు వినిపింపజేసిన విధానం బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునా తండ్రి, ఇది ఆశ్రితబడిన వర్తమానమును ప్రభా ప్రతి ఒక్క హృదయంలో నాటబడిన తండ్రి వాక్యానుసారంగా జీవించే కృపా ధన్యతను మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. అవును ప్రభా, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం నా తండ్రి. నిన్న వాక్యాన్ని తండ్రి మరొక సేవను విడిచిపెట్టక మా యొక్క హృదయంలో భద్రపరుచుకొని వాక్యాన్ని